విశాఖపట్నంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో క్షుద్ర పూజలు సంచలనం రేపాయి. నిర్మానుష్యంగా ఉండే ప్రదేశంలో సుమారు 50 అడుగుల లోతు మేర ఒక పెద్ద గోతిని తవ్విన ఘటన సంచలనం రేపింది. రైల్వే క్వార్టర్స్లో అసలు అంత పెద్ద గొయ్యి అనధికారికంగా ఎందుకు తవ్వారు, ఎవరు తవ్వారు? పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే అధికారుల నివాసం వద్ద ప్రస్తుతం క్షుద్ర పూజలు, లంకె బిందుల తవ్వకాలు కలకలం సృష్టించింది. ప్రస్తుతం మనమైతే సంఘటనా స్థానంలో ఉన్నాము. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదైతే దీనికి సంబంధించి కోటేశ్వరరావు అనే వ్యక్తికి సంబంధించిన క్వార్టర్స్. ఈ క్వార్టర్స్లో చాలా కాలం నుంచి కూడా కొంతవరకు ఆత్మలు తిరుగుతున్నాయి, అదేవిధంగా దయ్యాలు సౌండ్లు వినిపిస్తున్నాయి అంటూ కూడా ఒక పుకారు రేగింది. అయితే వివరాల్లోకి మొత్తం పూర్తిస్థాయిగా అధికారులు వెళ్ళగా ఈ కోటేశ్వర అనే వ్యక్తి తల్లిదండ్రులు గత కొద్ది కాలం క్రితం ఇక్కడ మరణించడంతో వారి ఆత్మలు ఇక్కడ తిరుగుతున్నాయి, వాటి చెప్పిన వివరాల ప్రకారం ఇక్కడ లంకె బిందులు దొరుకుతాయంటూ కూడా కోటేశ్వరరావు అదేవిధంగా అతని బంధువులు కూడా సుమారు 50 అడుగుల వరకు కూడా ఒక గొయ్యిని తవ్వడం జరిగింది. ఆ గోతి కూడా లంకె బిందుల కోసం తవ్వినట్లుగా వారు ప్రచారం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆ గోతిని తవ్వడానికి సాధారణంగా ఈ రైల్వే సంబంధించిన అధికారులకు సంబంధించిన నివాసాలు ఎక్కడైనా సరే వాళ్ళు ఎటువంటి పని చేయాలన్నా సరే రైల్వే అధికారుల నుంచి సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే వారు ఎటువంటి పనైనా పూనుకోవాలి. కానీ ఎటువంటి సమాచారం లేకుండా అదేవిధంగా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా కూడా సుమారు 50 అడుగుల లోతు గొయ్యి సంబంధించి తవ్వడం జరిగింది. 50 అడుగుల గొయ్యి తవ్వడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అధికారులకు వెల్లవించాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా టెంట్లు కూడా చుట్టుపక్కల మొత్తం 4 వైపులు ఈ విధంగా టెంట్లను వేసి కోటేశ్వరరావుని అదేవిధంగా అతని బంధువులు కూడా ఈ విధంగా గొయ్యిని తవ్వడం జరిగింది. అసలు 50 అడుగుల గొయ్యి ఎందుకు తవ్వారు? లంకె బిందుల కోసమేనా? అసలు కోటేశ్వరరావు తల్లిదండ్రులు మరణించిన తర్వాత నిజంగానే ఇక్కడ ఆత్మలు తిరుగుతున్నాయా, వారికి అసలు ఆత్మలు ఏం చెప్పాయా అనేది కూడా అందరూ ప్రశ్నార్థకంగా మారి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రైల్వే అధికారులు అదేవిధంగా కంచరపాలెం పోలీసులు కూడా దీని గురించి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, అదేవిధంగా ఎటు చూసినా సరే ఒక బూత్ బంగ్లా అనేది తలపించేలాగా మనకి ఇక్కడ నివాసం కనిపిస్తుంది. రైల్వే క్వార్టర్స్లో నివాసం ఉంటున్న కోటేశ్వరరావు కుటుంబంలో ఏం జరిగింది? నిజంగానే చనిపోయిన కోటేశ్వరరావు తల్లిదండ్రుల ఆత్మలు వారికి లంకె బిందెల వివరాలు చెప్పాయా? ఎంతమంది ఈ 50 అడుగుల గోతిని తీయడానికి ప్రయత్నించారు? అసలు రైల్వే క్వార్టర్స్లో ఏం జరుగుతోందో తెలియక చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతా నిశ్శబ్దం. ఎటు చూసినా సరే బూజు బంగ్లాలు, బూజు పట్టిన బంగ్లాలే కనిపిస్తాయి, భవనాలే కనిపిస్తాయి. చూస్తున్నాం ఎక్కడ చూసినా నిర్మానుష్య ప్రాంతమైన కనిపిస్తుంది. అయితే సాధారణంగా ఈ రైల్వే క్వార్టర్స్లో ఎప్పుడు కూడా రైల్వే అధికారులు నివసిస్తుంటారు. కొంతమంది కొన్నిసార్లు ఖాళీగా ఉన్నప్పటికీ దాన్ని రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఒక్క శబ్దం జరిగినా సరే లేకపోతే ఏం జరిగినా సరే, ఒక విపత్తు జరిగినా సరే ఎవరికి తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే సాక్షి టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్న విజువల్స్ చూసుకున్నాం. క్షుద్ర పూజలు, లంకె బిందుల కోసమే ఇది జరిగిందా అంటే మన దగ్గర కనిపిస్తున్న దృశ్యాలన్నీ కూడా అలాగే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా పూర్తిగా ఆ క్షుద్ర పూజలే మనకి. ఎందుకంటే ఒకవైపు బ్లడ్కి సంబంధించిన ఆనవాళ్ళు, అదేవిధంగా కుంకుమ పూజలు, పసుపు మొత్తం అంతా కనిపిస్తున్న విజువల్స్ చూస్తున్నాం. ప్రస్తుతం మన సాక్షి టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూసుకుంటే దీనికి సంబంధించి సుమారు 50 అడుగుల గోతుని తవ్వడం జరిగింది. మనం లోపల దిగే ప్రయత్నం చేయొచ్చు, కానీ అందరికీ మొత్తం కూడా వాటర్ అంతా కూడా వచ్చేయడంతో కొంతవరకు ఇబ్బంది జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఆ రైల్వేకి సంబంధించిన కొంతమంది అధికారులు ఇక్కడ రావడం జరిగింది. అధికారులు కూడా ఆ నిచ్చెన వేసి ఎంత లోతు ఉందని కూడా చూసే ప్రయత్నం చేశారు. సుమారు చూసాం దీనికి సంబంధించిన నిచ్చెన మొత్తం వేసినప్పటికీ మొత్తం అంతా కూడా దిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నిచ్చెన ఎంత లోతు వరకు వెళ్ళే అవకాశం ఉందని కూడా రైల్వే అధికారులు చూడడం జరిగింది. అయితే ఆ కోటేశ్వరరావు అతని బంధువులు అసలు ఎందుకు ఇంత పెద్ద గోతిని తవ్వారనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది. పూజా కార్యక్రమాలు, పూజలతో పాటు ఆ పసుపు అదేవిధంగా కుంకుమ అన్ని చల్లి కూడా ఇక్కడ పూజలు చేశారని కూడా మనకు కానవ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు కోటేశ్వరరావు ఎందుకు ఇంత లోతున ఈ గొయ్యి తవ్వాడు, అదేవిధంగా ఎవరికి తెలియకుండా చుట్టూ కూడా పరదాలు అంటే కర్టన్స్ కట్టేసి ఎన్ని రోజుల నుంచి ఈ తవ్వకాలు జరుపుతున్నాడు, అసలు ఎందుకు ఇంత ప్రదేశం కూడా నిర్మానుష్యంగా ఉంది, రైల్వే అధికారులు ఎందుకు గమనించాలనే ప్రశ్న కూడా అందరినీ వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు కోటేశ్వరరావు తల్లిదండ్రులది సహజ మరణమేనా? అనారోగ్య కారణాల వల్ల చనిపోతే దహన సంస్కారాలు ఎందుకు రహస్యంగా జరిపారు? లంకె బిందెల కోసమే ఈ 50 అడుగుల గొయ్యి తవ్వారా? ఇంతకీ కోటేశ్వరరావు రైల్వేలో ఏ స్థాయి అధికారి? ఆ పూజలు చేసిన తరువాత అంటే ఎగ్జాక్ట్గా ఆ ఫోటోకి ఏదైతే దేవుని ప్రతిమ ఉందో దానికి క్వైట్ ఆపోజిట్లో ఈ గొయ్యిని తవ్వుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఇప్పుడు విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ నిచ్చెన వద్ద కుంకుమ అదేవిధంగా పసుపు ఈ విధంగా చుట్టూ గోతి తవ్విన ఏదైతే మొత్తం అంతా సుమారు 50 అడుగుల లోతు గోతి తవ్విన దగ్గర
చుట్టూ కూడా 4 వైపులా కూడా కుంకుమ అదేవిధంగా పసుపు మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేను సాక్షి టీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ కుంకుమకు సంబంధించి కుంకుమ కూడా ఏ విధంగా ఉంది, ఎందుకంటే ఆ కుంకుమ అదేవిధంగా పసుపు రెండు కూడా, కుంకుమ పసుపు కూడా ఎప్పటికప్పుడు పూజలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఇంత పెద్ద గొయ్యి తవ్వాలంటే మినిమం వారం రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే కేవలం 2-3 తవ్వారో లేకపోతే 3 తవ్వారో లేకపోతే ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉపయోగించారో యంత్రాలను ఉపయోగించారో అనేది తెలియదు. కానీ ఎందుకంటే మొత్తం అంతా కూడా ఈ కుంకుమ అదేవిధంగా పసుపును ఉపయోగించి చుట్టూ 4 వైపులా కూడా ఈ విధంగా చల్లి పూజలు చేసిన అనంతరం కూడా ఈ గోధుమ తవ్వినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మన దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారం అదేవిధంగా రైల్వే అధికారుల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే కొద్ది రోజుల క్రితం కోటేశ్వరరావుకు సంబంధించి కోటేశ్వరరావు తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించారని, ఆ మరణించిన అనంతరం ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఆత్మలు తిరుగుతున్నాయని, అదేవిధంగా వారికి కొంతవరకు కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయని, ఆ శబ్దాలు వినిపించిన తర్వాత ఈ ఇంటి సమీపంలోనే పెద్ద గోతిని తవ్వినట్లయితే లంకె బిందులు దొరుకుతాయి, వజ్ర వైడూర్యాలు దొరుకుతాయని ఆత్మలు చెప్పాయని వారి విధంగా మొత్తం 50 అడుగుల లోతు తవ్వారు. సాధారణ విషయం కాదు ఇది. ఎందుకంటే బయట వ్యక్తులు ఎవరైనా సరే తమ ఇంటి నివాసం వద్దే ఇంత పెద్ద గోతిని తవ్వాలంటే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అయితే ఈ రైల్వేకి సంబంధించిన ఇలాంటి ప్రదేశంలో రైల్వే క్వార్టర్స్లో ఆనుకొని ఉండగా రైల్వే క్వార్టర్స్ సమీపంలోనే 50 అడుగుల లోతున తవ్వడం అంటే సాధారణ విషయంగా, దానితో చుట్టూ కూడా మొత్తం పరదాలు అంటే ఎందుకంటే చుట్టూ కూడా ఎవరికి కనిపించకుండా ఇక్కడ ఏం జరుగుతుందని తెలియకుండా చుట్టూ కూడా ఈ విధంగా కర్టెన్స్ను అంటే మనం సాధారణంగా కొన్ని చోట్ల ఎప్పుడైతే ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇలాంటి కర్టెన్స్ చూస్తుంటాము, అలాంటి కర్టెన్స్ని ఇప్పుడు వీళ్ళు వేసి చుట్టూ కూడా మొత్తం అంతా కూడా చెప్పిన పరిస్థితి. అయితే నిజంగానే కోటేశ్వరరావు తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఆత్మలు వారితో మాట్లాడి ఈ విధంగా క్షుద్ర పూజలు చేయమని చెప్పాయా, లేకపోతే వారు భయభ్రాంతులకు గురయ్యి లేకపోతే ఎటువంటి క్షుద్ర పూజలు చేశారా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ గొయ్యి మొత్తం 50 అడుగులు తవ్వడానికి ఎన్ని రోజులు సమయం పట్టింది, ఎన్ని రోజుల్లో ఈ గొయ్యి తవ్విన తర్వాత వారికి అసలు లోపల ఏమైనా దొరికాయా, దొరికిన తర్వాత దీన్ని పూడ్చిపెట్టే ప్రయత్నం చేశారా, అసలు ఎందుకు 50 అడుగులు గోతుని తవ్వారు, అసలు కోటేశ్వరరావు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఇంట్లో ఏం జరిగింది అనేది ఒక ప్రశ్నగా మారిపోయింది. ప్రస్తుతం అయితే ఇంట్లో నుంచి ఎవరు బయట రావడం లేదు, రైల్వే అధికారులు పిలిచినా సరే బయట రాని పరిస్థితి. అసలు కోటేశ్వరరావు రైల్వే డివిజన్లో ఏ పోస్టులో ఉన్నారనే అంశంపై కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు కంచరపాలెం పోలీసులు, మరోవైపు కంచరపాలెం పోలీసులతో పాటు రైల్వే అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకీ అసలు కోటేశ్వరరావు ఎక్కడున్నారు, ఆయన కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు, ఇంట్లోంచి ఎవరూ బయటకు రాకపోయినా ఎవరో ఒకరు మాత్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ ఇంట్లో ఉన్నది ఎవరు, ఎందుకు ఇంత జరుగుతున్నా కోటేశ్వరరావు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ స్పందించడం లేదు. మిస్టరీగా మారిన ఈ క్షుద్ర పూజల వ్యవహారాన్ని రైల్వే పోలీస్ అధికారులు ఎలా ఛేదిస్తారు? ప్రస్తుతం మనం కోటేశ్వరరావు నివాసం మధ్య ఉన్నాము. ఇదే నివాసంలో కోటేశ్వరరావు చాలా కాలం నుంచి కూడా నివాసం ఉంటున్నారు. కోటేశ్వరరావుతో పాటు అతని భార్య అదేవిధంగా కోటేశ్వరరావు తల్లిదండ్రులు కూడా నివాసం ఉంటున్న పరిస్థితి. కొద్ది కాలం క్రితమే కోటేశ్వరరావు తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించారు. అది అనారోగ్య దృష్ట్యా మరణించారా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయని కూడా మనకు తెలియాల్సి ఉంది. ఆ మరణించిన అనంతరం కూడా ఈ ఇంట్లో కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయని, అదేవిధంగా ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుందని కోటేశ్వరరావు బంధువులు కూడా చెప్పిన పరిస్థితి వచ్చింది. అలాంటి తరుణంలోనే కొద్ది రోజుల తర్వాత ఆ ఆత్మలు వారితో మాట్లాడాయని, ఇంటి సమీపంలో గొయ్యి తవ్వితే లంకి బిందులు దొరుకుతాయని, క్షుద్ర పూజలు చేయాలని, దానికోసం ఒక సాధుని కూడా తీసుకురావాలని చెప్పాయని, ఇలాంటి నేపథ్యంలో ఒక సాధుని తీసుకొచ్చి అక్కడ పూజలు నిర్వహించి ఆ తర్వాత సుమారు 50 అడుగుల గొయ్య తవ్వినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం అయితే ఇంట్లో ఎవరూ లేరు అని చెప్తున్నప్పటికీ మాత్రం లోపల ఒక మహిళ నివసిస్తున్నట్లుగా రైల్వే అధికారులు చెప్తున్నారు. ఆ మహిళ బయటికి రావడం లేదు, అదేవిధంగా ఏం జరుగుతుందో లోపల ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి. అంతా కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. మనం సాధారణంగా చాలా కేసులు కూడా చూస్తుంటాం. అంటే చాలా వరకు కూడా మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళు చాలామంది కూడా ఎలాంటి పనులే చేస్తుంటారు, ఇంటి లోపల ఉంటారు. అయితే ఇంటి బయట ప్రదేశం చూసుకోవచ్చు. అంటే చక్కగా సంప్రదాయబద్ధంగా ఉండే కుటుంబం ఏ విధంగా ఉంటుందంటే ఇంటి ముందు ఒక తులసి చెట్టు ఉంటుంది, దాని ముందు పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడున్న ప్రదేశంలో కూడా తులసి చెట్టు ఉంది. ఆ తులసి చెట్టుకి రోజు పూజ చేసేందుకు దీపపు ప్రమిదలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ దీప ప్రమిదలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజే పూజ చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నా సరే బయటికి ఎవరు రావట్లేదు. అయితే కోటేశ్వరరావు ఎంతకాలం నుంచి ఇక్కడ నివసిస్తున్నాడు అనే విషయం కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు, సాధారణంగా ఒక ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు అని చెప్పడానికి మొట్టమొదటిగా మనం బయట విడిచిన చెప్పులను బట్టి చెప్పచ్చు.
అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం సాక్షి స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎంతమంది మనుషులు, ఎంతమంది మగవాళ్ళు, ఎంతమంది ఆడవాళ్ళు నివసిస్తున్నారనేది మనకు ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ పూజలు చేయడం కోసం మాత్రమే ఈ విధంగా చేశారు. అయితే ఈ క్షుద్ర పూజలు వెనకాల కారణం ఏంటో తెలియదు కానీ కంచరపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఈ రైల్వే క్వార్టర్స్ వద్ద అందరూ కూడా సంచలనంగా మారింది. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక భయభ్రాంతులు గురవుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ చుట్టుపక్కల నడవాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు 50 అడుగుల సుమారు 50 అడుగుల లోతు గొయ్యి తవ్వడం ఏంటి, ఆ గొయ్యి ఎలా తవ్వారు, అదేవిధంగా నిన్న ఇక్కడికి కొంతమంది విజయవాడ నుంచి కొంతమంది మహిళలు వచ్చారని, అదే స్థానికులు రాగానే వారు పరారయ్యారని కూడా చెప్తున్నారు. అసలు విజయవాడ నుంచి వచ్చిన మహిళలకి, అసలు రైల్వే క్వార్టర్స్లో ఉన్న కోటేశ్వరరావు తల్లిదండ్రుల మరణం వెనక కారణాలు ఏంటని కూడా మాత్రం ఎవరికి తెలియని పరిస్థితి. అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇది ఒక మిస్టరీగా మారే అవకాశం ఉంది. ఒకవైపు రైల్వే అధికారులు, అదేవిధంగా కంచరపాలెం పోలీసులు కూడా దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరం రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.